బెట్టింగ్ అప్లికేషన్స్‌లో ఎట్ ఎ టైమ్ లాక్స్ ఆఫ్ బెట్స్ అవుతూ ఉంటాయి కదా! వాటన్నిటిని బ్యాక్ ఎండ్‌లో ఎలా ప్రాసెస్ చేస్తాం, ఏ టెక్నాలజీ యూజ్ చేస్తాం ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, మనకు మెయిన్‌గా ఏందంటే ఈ రెడిస్, కప్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. ఎందుకంటే మనకి లాక్స్‌లో అవుతూ ఉంటాయి కాబట్టి ట్రాన్సాక్షన్స్ వీటిని యూజ్ చేస్తాము. సో, అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందర మన కంటెంట్ నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో, మీరు లైక్ చేస్తుంటేనే నాకు మీకు ఎలాంటి కంటెంట్ వస్తుందని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చిద్దన్నమాట. దానికి తగ్గట్టుగా నేను ప్లాన్ చేస్తాను. సో, యూజర్ ఎప్పుడైతే బెట్టింగ్ అప్లికేషన్ నుంచి బెట్ ప్లేస్ చేస్తారో కొంత డేటాని బ్యాక్ ఎండ్‌కి పంపిస్తారు. ఆ యూజర్ ఎవరు? ఏ మ్యాచ్ అది? సో, వికెట్ పడిద్దానా? లేకపోతే 4 6 బెట్టింగ్ అమౌంట్ ఎంత అని. సో, ఇలా మనకి వచ్చి బ్యాక్ ఎండ్‌కి వచ్చి ఈ లాక్స్ ఆఫ్ రిక్వెస్ట్‌లన్నిటిని తీసుకెళ్ళి మనం కఫ్కా క్యూస్‌లో పడేస్తామనమాట. సో, అవి కఫ్కాలో అక్కడ మనకి వర్కర్స్ ఉంటాయి. అవి రిసీవ్ చేసుకుంటే కావాలనుకుంటే మనం వాటిని అక్కడ రెడిస్‌లో కూడా స్టోర్ చేసామంటే తర్వాత వాటిని ప్రాసెస్ చేసేటప్పుడు త్వరగా యాక్సెస్ చేసుకోవచ్చనమాట. సో, వీటిని మనం అక్కడ రెడిస్‌లో గాని, క్యూలో గాని అలా పడేసి ఉంచుతాం గానీ వాటిని ప్రాసెస్ చేయం మనము. ఎప్పుడైతే మనకు ఆ పర్టిక్యులర్ బెట్‌కి సంబంధించిన రిజల్ట్ వచ్చిద్దో అప్పుడు ఇంకో కఫ్కా వర్కరు మన క్యూలో ఉన్న వాటిని పిక్ చేసుకొని అప్డేట్ చేసిద్దనమాట. సో, అప్డేట్ చేయటం అంటే మనం డేటాబేస్‌లో అప్డేట్ చేయాలి. సో, ఏ బెట్ ప్లేస్ చేస్తారు అది రిజల్ట్ అయిందా? సక్సెస్ అయిందా? అలాగే వాలెట్ మనం అప్డేట్ చేస్తా ఉండాలి. సో, క్రెడిట్ అయితే క్రెడిట్, డెబిట్ అయితే డెబిట్. అలాగే మనం యూజర్‌కి కూడా నోటిఫై చేయాలనమాట.